నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి అఖిలప్రియ నంద్యాలలో 10,000 ఇళ్ల నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుడతామని హామీ. బైపాస్ రహదారి వంతెనను ప్రారంభించిన మంత్రి భూమా అఖిలప్రియ. మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి అఖిలప్రియ. కేసీ కెనాల్ ను సందర్శించిన మంత్రి అఖిలప్రియ. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రులు భూమా అఖిలప్రియ శనివారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయంతో తన తండ్రి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. నంద్యాలలో 10,000 ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మరో 2 నెలల్లో ప్రారంభిస్తామన్నారు. 2016లో వరద తాకిడికి గురైన శ్యామ్ నగర్, గాంధీనగర్, సరస్వతి నగర్, విశ్వనగర్, వీసీ కాలనీ, ఫకీర్ నగర్, కానాల, పెద్దకొట్టాల, దేవనగర్, గట్టాల్ నగర్, హనీఫ్ నగర్, మంగళిపేట, శ్రీరామ థియేటర్ వెనుక, సుందరయ్య నగర్, సిపిఎం ఆఫీస్ ప్రాంతాలలో 539 మంది బాధితులకు 17 లక్షల రూపాయల చెక్కులను మంత్రి భూమా అఖిలప్రియ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రామసుందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ గత సంవత్సరం వరదల్లో నంద్యాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వరద నివారణకు దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చామకాలువ ఆధునీకరణ ప్రక్రియను ప్రారంభించారన్నారు. వరద బాధితులలో ఇంకా నష్టపరిహారం అందని వారికి కూడా త్వరలో పరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. నంద్యాల పట్టణంలో 10,000 ఇళ్ల నిర్మాణం ప్రక్రియకు సంబంధించిన ఫైలు ఢిల్లీకి పంపామని, మరో 2 నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. తన తండ్రి ఆశయాల సాధనకు తమ కుటుంబం కట్టుబడి ఉందని, నంద్యాలలో రోడ్ల విస్తరణతో పాటుగా దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలన్నీ తీరుస్తామన్నారు. అవసరమైతే అమరావతిని నంద్యాలకు తీసుకువచ్చి ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు భూమా బ్రహ్మానందరెడ్డి, కమిషనర్ సత్యనారాయణ, తహసీల్దార్ శివరామిరెడ్డి, కౌన్సిలర్లు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. నంద్యాలలో చామకాలువ, అదేవిధంగా ఈ ఊరుమాల వంక, అదేవిధంగా పాలేరు వంక వల్ల లోతట్టు ప్రాంతాలు మనకు ఇవన్నీ కూడా 400 దాదాపు 3 ఫ్యామిలీస్ ఒకసారి, 135 ఫ్యామిలీస్ ఒకసారి మనకు వరద ప్రభావిత ప్రాంతానికి గురైనాయి. ఆనాడు మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ భూమా నాయుడు సార్ గారు కూడా అవన్నీ కూడా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా విజిట్ చేశారు. వారందరికీ కూడా కంపెన్సేషన్ ఈరోజు మొత్తం 539 మందికి ఈరోజు మనకు అమౌంట్ శాంక్షన్ అయింది. 9 ఇళ్లకు 539 కుటుంబాలకు 17,09,000 రూపాయలు ఈరోజు మనము ప్రభుత్వం వారి నుండి ఈ వరదల్లో, అప్పుడైతే ఏదైతే మనకు భారీ వర్షాలు పడ్డాయో 2 రోజులు 16 సెంటీమీటర్ల వర్షం పడిందో, ఆ రోజు ఎవరైతే నష్టపోయారో, ముంకకు గురై నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఈరోజు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మీకోసం చాలా రోజుల నుంచి చెప్తున్నారు, వస్తాను మనం చెక్కుల డిస్ట్రిబ్యూషన్, ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా చెక్కుల డిస్ట్రిబ్యూషన్ పెట్టుకుందామని చెప్పి చాలా రోజుల నుంచి చెప్తున్నారు. ఆ సుదినం ఈరోజు వచ్చింది. అలాగే ఇంకా కొందరికి రాలేదు అని కూడా మంత్రివర్యులు చెప్తున్నారు. అవి వాళ్ళందరికీ కూడా కన్సిడర్ చేస్తాము. కన్సిడర్ చేసి ప్రపోజల్స్ మళ్ళీ పంపించడం కూడా జరుగుతుంది. అక్టోబర్ 28న వరదలు వచ్చినాయి. ఆ వరదలు చాలా ఎక్కువ వచ్చిన నంద్యాల పట్టణానికి. ఆ టైంలో కీర్తి చేసుడు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గారు నంద్యాల ప్రజలు ఇబ్బందులు ఉన్నారని స్పందించి వరదలలోనే వర్షం పడుతున్న నంద్యాల పట్టణం అంతా తిరిగినాడు సారు. తిరుగుతూ మా శ్యామ్ నగర్ ఏరియాకి వచ్చినాడు. అప్పుడు దాదాపు 4 లోతు నీళ్లు ఉంటే ఆ నీళ్ళలో సారు తిరిగి అందరి ఇళ్లకు వెళ్ళి ప్రజలందరికీ ధైర్యం చెప్పి నేను ఉన్నాను, మీరేం భయపడాల్సిన పని లేదు అని చెప్పి అందరికీ సార్ భరోసా కల్పించినాడు. అదేవిధంగా మా ఏరియాకి వచ్చి అక్కడ ఉన్న కంప చెట్లన్నింటినీ తొలగించి అక్కడ ఉన్న ఒక బ్రిడ్జిని చూసి ఇంతకుముందే బ్రిడ్జి డబ్బులు శాంక్షన్ చేసినాడు. 1,32 లక్షలు శాంక్షన్ చేసినాడు. మళ్ళా ఈ బ్రిడ్జిని తొందరలో వేపిస్తారని సార్ ఆ టైంలో హామీ ఇచ్చినాడు. కానీ ఇంకొకటి ఏమంటే సార్ వచ్చి స్పందించినాక ఎంఆర్ఓ వాళ్ళు అందరూ సార్ చెప్పిన ప్రకారం అందరికి భోజనాలు
మంత్రులు 2 రోజులు సదుపాయం కల్పించినారు. ఈ సదుపాయం కల్పించినట్టు సార్ వచ్చి స్పందించి మన ఏరియాకి వచ్చి చూసినందుకే అవకాశం వచ్చింది. తర్వాత భూమానాయక్ రెడ్డి గారు దేవనగర్ అంటే సార్కు చాలా ఇష్టమైనది. ఎన్నోసార్లు దేవనగర్కి వచ్చి మన ఏరియాలో ఉన్న కష్టాలను చూసినాడు. మన ఏరియాలో పింఛన్లు కానీ దాదాపు 126 పింఛన్లు కానీ మన ఏరియాకి శాంక్షన్ చేసినాడు. పాల్గొనే ప్రతి కార్యక్రమం ఏమన్నా కానీ దాంట్లో మనం సంపూర్ణ మద్దతు తెలపాలా, వారి వెన్నట మనం నిలవాలని సందర్భంగా కోరుతున్నా. మీరందరూ తెలుపుతారో చెప్పండి. ఎందుకంటే ఆ రోజు వరదలు వచ్చిన టైంలో మన కీర్తిశేషులు భూమానాయక్ రెడ్డి అన్న గారు ఆ టైంలో కూడా ఆయనకు కొన్ని పరిస్థితులు ఎదురైనా కూడా ఖచ్చితంగా మనం నీళ్ళలో పోవాలి అనే ఉద్దేశంతోనే పట్టుబట్టి పోవడం జరిగింది. అలాగే ఆ రోజు పద్మావతి నగర్లో కూడా నీళ్ళని పారుతున్న టైంలో ఖచ్చితంగా అక్కడ నిలబడి కమిషనర్ గారిని పిలిపించి ఇమ్మీడియట్లీ ఇక్కడ కుక్కలైందో కాలువ తీస్తావా లేదని వాగ్వాదం జరగడం జరిగింది. అది అలాంటి టైంలో కమిషనర్ గారు ముందుకు వచ్చి ఆ కాలువలు తయారు చేశారు. ఎందుకంటే పట్టణం అభివృద్ధి కోసం ఆయన 6 నిమిషాలు కృషి చేశారు. లాస్ట్కు ఆయన ఆరోగ్య విషయంలో కూడా లెక్క చేయకుండా నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి లాస్ట్ వరకు కూడా ఆయన నంద్యాల పట్టణం కోసం, పట్టణ ప్రజల కోసం ఎప్పుడు, ఎందుకంటే ఆ కుటుంబంలో భూమానాయక్ రెడ్డి గారు కానీ శోభానాయక్ రెడ్డి గారి ప్రజల కోసమే 6 నిమిషాలు కష్టపడిన వ్యక్తులు అంటే వాళ్ళిద్దరే. లాస్ట్ ఇయర్ భారీ వర్షాలు కురవడంతో నంద్యాల ప్రాంతంలో వరదలు రావడము, ఆ వరదల్లో చాలా ఇల్లులు కొట్టుకుపోవడం జరిగింది. ఆ సమయంలో బాబాయ్ ప్రతి సంఘటన స్థలాన్ని సందర్శించి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అందరికీ అక్కడ ఉన్న వారందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన భరోసా మేరకు ఈరోజు 539 మందికి చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం బాబాయ్ ఉన్నప్పుడు ఆయన చేతుల మీదనే జరగాల్సింది. దురదృష్టవశాత్తు ఆయన లేకుండా ఈరోజు ఇలా పంచుకుంటున్నాము. ఈరోజు ఇంకోటి మనం ప్రస్తావించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు వర్షాల్లో అంత ఇదిగా ఉన్నప్పుడు దిలీప్ అన్న అసలు అందరికీ హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వరదలో కొట్టుకుపోవడం కూడా జరిగింది. ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, భూమానాయక్ రెడ్డి గారి టీంలో ఉన్న వాళ్ళందరూ వారి ప్రాణాలకు కూడా తెగించి కార్యకర్తల కోసం అండగా ఉంటారని చెప్పడానికి ప్రస్తావిస్తున్నాను. భూమానాయక్ రెడ్డి గారి టీం అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు మేమందరం కుటుంబ సభ్యులం కూడా ఆయన టీంలోనే ఉన్నాము. అందరికీ అదే విధంగా భరోసాగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడే పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా మరి భూమానాయక్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటానని చెప్పడం జరిగింది. మరి ఇంటి దగ్గరే పెడితే బాగుంటుందని కూడా నేను అనుకున్నాను కాబట్టి ఇక్కడే ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు నేను విజయవాడ నుంచి నంద్యాలకి ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను లోపలికి వెళ్ళి నాన్న ఫోటో చూసినప్పుడు నిజంగా ఆయన ముఖంలో నాకు చిరునవ్వుగా అనిపించింది. సంతోషంగా ఉన్నాడనే ఒక భావన నాకు ఈరోజు కలిగింది. ఎప్పుడైతే ప్రజలకి ఏదైనా మంచి చేసి వాళ్ళకి ఏదైనా భోజనాలు పెట్టినా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మన పక్కనే నిల్చొని వాళ్ళకి సాయం చేసినప్పుడు భూమానాయక్ రెడ్డి గారు నిజంగా చాలా ఆనందపడేవారు. ఈరోజు నిజంగా మా నాన్న సంతోషంగా ఉన్నాడని చాలా గర్వంగా కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి మా నాన్న ఫోటో చూసినప్పుడు ఇంకొకటి కూడా గుర్తొచ్చింది. ఎంఆర్ఓని వదిలిపెట్టకు, ఎవరికైతే ఇంకా చెక్కులు రాలేదో వాళ్ళందరూ కూడా ఇప్పించేటట్టుగా కూడా మరి ఎంఆర్ఓని పట్టుకో అని చెప్పి కూడా ఆయన నాకు చెప్పినట్టుగా అనిపించింది. మరి ఇంకా ఎవరికైతే చెక్కులు రాలేదో వాళ్ళందరూ కూడా దయచేసి ఈరోజు ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉంటారు, వాళ్ళందరూ కూడా పేర్లు ఇచ్చి తప్పకుండా వాళ్ళందరూ కూడా మరి మళ్ళీ సర్వే చేయించే వాళ్ళు ఎవరికైతే ఇంకా డబ్బులు రాలేదో, లిస్టులో వాళ్ళ పేరు లేదో తప్పకుండా వాళ్ళందరూ కూడా నేను మళ్ళీ డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తానని కూడా మరి మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి పోయిన సంవత్సరం చూసుకుంటే మనకి వరదలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ రోజు నేను ఆలుగడ్డలో ఉన్నప్పుడు మరి భూమానాయక్ రెడ్డి గారు ఇక్కడ నాన్నగారు ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చినాయి, ఇట్లా కొంతమంది ఇళ్లలోకి నీళ్లు పోతున్నాయని చెప్పినప్పుడు కూడా నాన్న చాలా కంగారు పడ్డారు. ఆయన కన్నా ఎక్కువ కూడా ఈరోజు మరి మీకు తెలియజేసే కార్యకర్తలు, కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారని కూడా వీళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. భూమానాయక్ రెడ్డి గారి సంబంధించిన కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ఒక విలువలు కూడా వాళ్ళకు ఉంటాయి. ప్రజల కోసం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడం కానీ, ప్రజలు కోసం ఆలోచించడం కానీ ఎప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము పనులు చేస్తామని కూడా ఈరోజు దిలీపే కాదు మరి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా నిరూపించాలని మీరు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు భూమానాయక్ రెడ్డి గారు లేకపోతే మరి మాకు ఇచ్చిన హామీలన్నీ ఏమైపోతాయి అని చెప్పి.
ఇందాక ఒక అవ్వ వచ్చి నన్ను అడిగింది, నాకు ఇల్లు ఎవరు కట్టిస్తారమ్మా, నాన్న లేడు అని చెప్పి ఒక అవ్వ వచ్చి అడగడం జరిగింది. మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను, మేము చిన్నపిల్లలమే అవ్వచ్చు, కానీ భూమా నాగిరెడ్డి గారు వదిలేసిపోయిన ధైర్యము ఆ పట్టుదల మాకుందని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మా నాన్న హామీ ఇచ్చినాడో ప్రతి ఒక్కటి కూడా మేము నెరవేరుస్తాము. అది ఇల్లు అయితే ఏమి, పెన్షన్ అయితే ఏమి, రోడ్లు అయితే ఏమి, ప్రతి ఒక్కటి కూడా మీకు నేను చేసి పెడతామని మా కుటుంబ సభ్యుల నుంచి, అంటే నా కుటుంబ సభ్యులంటే నేను, మా అన్న, మా చెల్లి, తమ్ముడే కాదు, ఈ రోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబ సభ్యులని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. భూమా నాగిరెడ్డి గారు లేరని ఎవరు అనుకోకండి, ఆయన మా వెంటే ఉండి అన్ని పనులు కూడా చేపిస్తారు. మరి మీరందరికీ ఇంకొక విషయం కూడా తెలియజేయాల్సింది, ఏదైతే 13,000 ఇల్లు మా నాన్న కట్టిస్తామని చెప్పి అప్లికేషన్లు అందరి దగ్గర నుంచి తీసుకున్నారో అవన్నీ కూడా కలెక్టర్ దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళాయని కూడా మరి మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఆ లిస్టు మొత్తం ఇప్పుడు ఢిల్లీలో ఉంది. ఢిల్లీ నుంచి తప్పకుండా 2 నెలల టైంలో ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మాదని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఆ 17 లక్షలు కూడా ఇప్పుడు పంచబోతున్నారు. తప్పకుండా ఇంకా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా చేతులతో మేమే చేస్తామని కూడా మీరు అందరికి తెలియజేసుకుంటూ, దయచేసి మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భూమా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పటి నుంచి కూడా ఆయన 100% చాలా కష్టపడ్డారు, మీ గురించి ఆలోచించాడు. ఆయన నిద్రపోతున్నప్పుడు కూడా నిద్ర పట్టక మధ్యరాత్రులు లేచి రోడ్ వైడనింగ్ జరుగుతుందా లేదా, రోడ్లు విస్తరణ జరుగుతుందా లేదా, లేకపోతే ఏదైతే ఇంకా పెన్షన్లు వస్తున్నాయా లేదని కూడా ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచించేవాళ్ళు. దయచేసి మీరు అవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను. మరి పెన్షన్లు ఎవరికైతే, రేషన్ కార్డులు ఎవరికైతే రాలేదో ఆ రోజు 10,000 మందికి భోజనాలు పెట్టి మరి ఆయన కూడా మీతో పాటే కూర్చొని భోజనం చేసే సంగతి మర్చిపోకూడదని కూడా మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉంటామని కూడా మీకు తెలియజేసుకుంటూ, మాకు వేరే కోరికలు కూడా ఏమీ లేవు, మాకు కేవలం మిమ్మల్ని చూసుకోవాలా, మీకేమైనా సమస్య ఉంటే మేము చేసి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు గతంలో భూమా నాగిరెడ్డి గారు కూడా చెప్పారు, మీరు సంతోషంగా ఉంటే మీలో మా శోభా నాగిరెడ్డి గారిని చూసుకుంటానని మా నాన్న చెప్పినారు. ఇప్పుడు మీరు సంతోషంగా ఉంటే నన్ను కన్నా నా తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటానని నమ్ముతున్నాను. కాబట్టి మీ అందరి బాధ్యత నేను తీసుకుంటున్నానని కూడా నేను కదా కుటుంబ సభ్యులు తీసుకుంటామని కూడా మీరందరికి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి భూమా బ్రహ్మానందరెడ్డి గారు అన్నను కూడా అన్న ఇక్కడ ఉండడం జరుగుతుంది. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మా అన్న వెంటనే స్పందిస్తారని కూడా మరొకసారి మీరు అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని బైపాస్ రహదారి మరియు వంతెనను శనివారం మంత్రి అఖిలప్రియ ప్రారంభించారు. నాబార్డ్ RIDF నిధులతో 3,58,00,000 రూపాయలతో నిర్మితమైన బైపాస్ రహదారి వంతెనను భూమా అఖిలప్రియ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువనేత భూమా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని డాక్టర్ బాబన్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సిన్ శిబిరాన్ని మంత్రి అఖిలప్రియ ప్రారంభించారు. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ శనివారం నంద్యాలలో సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని డాక్టర్ బాబన్ ఆసుపత్రిలో ఉచిత టైఫాయిడ్ వ్యాక్సిన్ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. నంద్యాల చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్భాష సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత టైఫాయిడ్ మెగా వైద్య శిబిరాన్ని మంత్రి అఖిలప్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ టీడీపీ యువనేత భూమా బ్రహ్మానందరెడ్డిని డాక్టర్ బాబన్ ఘనంగా సన్మానించారు. దాదాపు 24,000 సొంత ఖర్చుతో డాక్టర్ బాబన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన డాక్టర్ బాబన్ను ఆమె అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చేయాలని, తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని మంత్రి అఖిలప్రియ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువనేత భూమా బ్రహ్మానందరెడ్డి, ఆలగడ్డ మార్కెట్ చైర్మన్ బివి రామిరెడ్డి, కౌన్సిలర్లు కృపాకర్, కొండారెడ్డి, నూర్భాష సంఘ ప్రెసిడెంట్ నూర్భాష, సెక్రటరీ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మరి డాక్టర్ గారికి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది ఏమి ఎప్పుడు ఎదురు చూసే రోజుగా ఇప్పుడు డాక్టర్ గారు ముందుకు వచ్చి దాదాపుగా 20 లక్షల రూపాయలు కూడా లెక్క చేయకుండా ఈరోజు 6,000 మందికి పిల్లలకి
మరి వ్యాక్సినేషన్ ఇంజక్షన్ వేయించడం కూడా చిన్న విషయం కాదు. నేను వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా కూడా మరి ఎప్పుడు ఎటువంటి చిన్న కార్యక్రమం పెట్టినా కూడా భూమానారెడ్డి గారు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళందరి ఆశీస్సులు నాకు ఉంటాయి. తప్పకుండా మా కుటుంబ సభ్యులు ఎప్పుడు నంద్యాల ఎటువంటి చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమమైనా ప్రజలకు సంబంధించింది ఏదైనా సరే మేము వచ్చి అటెండ్ అవుతామని మరి అందరికీ తెలియజేసుకుంటున్నాము. మరి డాక్టర్ గారు మాకేం కొత్త కాదు, చిన్నప్పుడు నాకు కూడా ఆయన చూసేవారని ఇందాక చెప్తున్నారు. మరి తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని ప్రజలకి వాళ్ళని నేను కోరుకుంటూ నా సైడ్ నుంచి మరి నా కుటుంబం సైడ్ నుంచి ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఎటువంటి సాయం కావాలో తప్పకుండా నేను చేసి పెడతామని కూడా మరి పెద్దలకు తెలియజేసుకుంటూ మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంత్రి గారు భూమా అఖిలప్రియ గారు ఈరోజు ఈ ప్రోగ్రాం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. గతంలో వాళ్ళ తల్లిదండ్రులకి మాకు ఎంతో అభినవ సంబంధం ఉండేది. వారు ఇప్పుడు కూడా ఎంతో ఆప్యాయతలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు ఈరోజు వాళ్ళ లోటుని అఖిలమ్మ గారు తీస్తున్నారు. దీని తర్వాత అమ్మ మేము గతంలో నాన్నగారు వెంట ఉండి మొట్టమొదటి అడుగుపెట్టి అన్ని విధాలా మేము చాలా శక్తి వంచన లేకుండా చాలా ప్రయత్నాలు చేసి ఆయన విజయాన్ని చాలా పాల్గొన్నామని కూడా సమూహంగా చెప్తున్నాము. మీకు కూడా అదేవిధంగా మీకు మా యొక్క సహకారం ఉంటుంది. తప్పనిసరిగా మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మేము ఎప్పుడు కూడా స్వార్థాన్ని గురించి మేము ఆలోచించలేదు. ప్రజాసేవ కోసమే మేము 4 సంవత్సరాలు ఏదో ప్రోగ్రాం చేస్తున్నాము. ఈరోజు ప్రోగ్రాం ప్రత్యేకత చెప్పాలంటే దాదాపు ఒక పిల్లవాడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయాలంటే 400 రూపాయలు అవుతుంది. దాదాపు ఇప్పుడు 6,000 మంది మేము వేస్తున్నాం. అంటే దాదాపు 20 లక్షలు 25 లక్షలు రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ప్రోగ్రామ్ ఇది. అయినా కూడా వ్యయమైనా కూడా ఇంత ప్రయాసమైనప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ చేయాలి. ప్రజల్లో పిల్లలకి ఆరోగ్యాన్ని మంచిగా ఇవ్వాలని ఉద్దేశంతో మేము ఈ యొక్క డిజైన్ చేసి ప్రోగ్రామ్ ని ఉదయం చిత్తవరకు 4,000 మంది పిల్లలకి వ్యాక్సిన్ ఇస్తున్నాము. ఇంకా 2,000 మంది కూడా ఇవ్వడానికి కూడా తయారైనాము. ఇంతకుముందు అనుకోని స్థితిలో ఎక్కువ మంది వచ్చినా కూడా ఇంకా అది డిమాండ్ మీట్ చేసి కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈరోజు మరి యువ నాయకురాలు మన దగ్గర ఉన్నారు. ఆమె ఎంతో చాలా మెచ్యూరిటీగా ఉన్నట్టుగా మాట్లాడడం మాటలు కానివ్వండి అన్ని విధాలు కూడా చాలా ఉంది. అదేవిధంగా నంద్యాల ప్రజలు మరి ముఖ్యంగా మైనార్టీస్ ఆమె గురించి ఎంతో ఆశిస్తున్నారు. ఎందుకంటే గతంలో నాగిరెడ్డి అన్న గారు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. ఆ వాగ్దానాలు పరిపూర్ణమైన స్థితిలో మనం దూరమైనాము. అదేవిధంగా ఈమె నాన్నగారు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు మనం తప్పనిసరిగా నిర్వర్తించాలనే ఉద్దేశంతో నంద్యాల పట్టణంలోని కేసీ కెనాల్ను మంత్రి అఖిలప్రియ సందర్శించారు. శనివారం కేసీ కెనాల్ నీటి మట్టాన్ని మంత్రి అఖిలప్రియ పరిశీలించారు. నంద్యాలలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని మంత్రి అఖిలప్రియ అన్నారు. మంత్రి అఖిలప్రియతో పాటు తెలుగుదేశం యువ నాయకులు భూమా బ్రహ్మానందరెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి అఖిలప్రియ నంద్యాలలో 10,000 ఇళ్ల నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుడతామని హామీ. బైపాస్ రహదారి వంతెనను ప్రారంభించిన మంత్రి భూమా అఖిలప్రియ. మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి అఖిలప్రియ. కేసీ కెనాల్ను సందర్శించిన మంత్రి అఖిలప్రియ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ జ్యువర్స్.